నీకప్పుడు నీళ్ళు నిండిపోయాయా బాబాయ్? అయ్యో బాబాయ్ బాబాయ్. బాగున్నారన్నయ్య? బంగారం లాంటి మనిషిని పొట్టను పెట్టుకున్నావు కదరా. ఇది మరీ బాగుంది. నేనేం చేశాను? బాబాయ్ చూడడానికి వెళ్దాం, తీసుకుపోరా తీసుకుపోరా అన్న తీసుకొచ్చావా? చూడరా, సినిమాలకు మాత్రం చెప్ప పెట్టుకుని వెళ్ళిపోద్ది. ఇతను చూడడానికి మాత్రం నేను తోడు కావాలంట. బాబాయ్ ఈ పాపాత్ముని క్షమించు బాబాయ్. అయ్యో నీకు అప్పుడే సావు రావాలా? ఆ సావేదో నాకు 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 రాకూడదా అయ్యా? జరగని వాటి గురించి ఎందుకులే ఇప్పుడు. నోర్మిడా మిడిగుడ్లు మహోడా. బాబాయ్ ఒక్క మాటైనా నాతో చెప్పకుండా పోయినావు కదా బాబాయ్. నలుగురికి చెప్పుకోవడానికి ఏమైనా కుంభమేళకి వెళ్ళాడంటే కాడికి పోయాడు. ఒక్క మాట నాతో చెప్పకూడదా బాబాయ్? సడన్ గా మా ఆవిడకి ముసోడి మీద ఎంత ప్రేమ వచ్చిందేంటి? ఆడోళ్ళు ఏడుపులకి అర్థాలు ఉండవండి, అంతరార్థాలు ఎక్కువ ఉంటాయి. ఆడోళ్ళు ఏడితే కరిగిపోయే వాళ్ళకన్నా మనకెందుకు వచ్చిన తలనొప్పి ప్రభావం సర్దుకుపోయే వాళ్ళు ఎక్కువ. నేనేం చేయాలరా దేవుడా దేవుడా? సీను ఒకటి దెబ్బ పాల ప్యాకెట్లు లేవండి. అయ్యో దేవుడా దేవుడా, గుండె పగలేలా ఏడుస్తున్నాను బాబాయ్. టీచర్ నాదుడే లేడే. మీరు వస్తారు అనుకోలేదండి. ఉప్మా చేశారా? గ్యాస్ అయిపోయిందండి. ఏ మనుషులరా మీరు? ఒక టీ లేదు ఉప్మా లేదు, ఆ శవాన్ని పెట్టుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ పెళ్లి జరగట్లేదండి, మీకు మర్యాదలు చేయడానికి. ఏమో కుంటెద్దులాగా నిలబడ్డావే. ఆ శ్వేత దగ్గర డబ్బులు తీసుకుని క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్ చేయిపో. ఓ దేవుడా. ఏం రత్నబాబు కింద లుంగి లేకుండా వచ్చావు? అయ్యే బాబోయ్, ట్రైన్లో ఒకరు వచ్చి చప్పట్లు కుట్టారండి, ఈయన కూడా చప్పట్లు కుట్టారండి. వాళ్ళు డబ్బులు అడిగారండి, ఈయన ఇవ్వలేదండి. వాళ్ళు ఇలా ఎత్తారండి, ఈయన లుంగి ఎత్తారండి, వాళ్ళు లుంగి ఎట్టుకెళ్ళిపోయారండి. ఏ ఇంకో లుంగి లేదా? దారిలో అలాంటి వాళ్ళు మళ్ళీ కనబడితే లింగిలు పంచుకుంటే వెళ్ళలేం కదా. సర్లే పళ్ళతో ఇంకో టీతా ఇది గాని. పాచి పళ్ళతో రెండు చక్కెరకాయలు అట్టిపళ్ళు ఉడకబెట్టిన శనకాయలు తిన్నారండి. ఈ టీయో కట్టవా తీసుకోండి. ఇదిగోండి ఒక కట్ట యాప్ పొలాలు తెప్పించండి. అసలే ఈ మధ్యన పేస్ట్లో కెమికల్స్ ఉన్నాయంటున్నారు. అదే చేత్తో ఒక కొబ్బరి పీచు కూడా తెప్పించండి, రుద్దుకుంటారు. అసలే సబ్బు వాడరు కదా. అలాగే. నేలకేసి కొట్టానంటే దిష్టి గుమ్మడికేలా నేల కతుక్కుపోతావు. అతి బాగున్నా కొడక. ట్రైన్లోనే బాగుంది. అది చూసావా, ప్రెసిడెంట్ అనే గౌరవంతో మనం వచ్చే వరకు శవాన్ని కూడా తీయలేదు. పిండం పెట్టినప్పుడు కూడా నువ్వే పక్కన ఉండాలి రత్న బాబు. ఎందుకండి? అప్పుడు సడన్ గా కాకులను ఎత్తుక్కోవాలంటే కష్టం కదా. ఉంటారు కదండి. పాపం ఎలా పోయాడు? మీ ఊర్లోనే ఎవరో ఎదవా నోటికొచ్చినట్టు మాట్లాడాడంట. ఆ మనోవేదంతో పోయాడు. ఆళ్ళ మాత్రం మోటార్ ఏంటి, పురుగులు బట్టి పోతారు. మా రత్నబాబు గారికి అంత కరమే పట్టలేదండి, మంచం పెట్టే పోతాడు. వాళ్ళు మన గురించి అంటలేదురా డిప్పా, ఫర్ సపోజ్ అన్నట్టుగా చెప్పారు. సరే సీను, మీ ఆవిడ పిల్లలు రాలేదా? పిల్లలకు స్కూలు అందరూ ఎందుకని నేనే వద్దన్నాను. నెక్స్ట్ ఈ దేశ భవిష్యత్తును మార్చేది వీళ్ళ పిల్లలే. శ్మశానంలో చెప్పారా? చెప్పామండి, 12,000 అడిగారు. అది మనిషిని మట్టిలో కప్పెట్టడానికి కూడా మనీ కావాలి. భోజనాలు క్యాటరింగ్ చెప్పమంటారండి. ఎంతమంది ఉన్నారని పట్టుమని 10 మంది కూడా లేరు. క్యాటరింగ్ ఎందుకు? అదే మా రుక్మిణి వదిన వండిందంటే అదిరిపోద్ది, కాకపోతే రుచి ఉండదు. శవం ఇంట్లో పొయ్యిలు గెచ్చుకూడదురా, బయట నుంచి తెప్పించేద్దాం. టీ చేసుకోవచ్చు. నాకు బయట ఫుడ్ పడదండి. మానేయండి. ఏండి 11 రోజులు కూడా బయట ఫుడ్ తెప్పండి. ఎప్పటి నువ్వు మా ఇంటికి వచ్చి టీ తాగిపోయాడు. అన్నం వడ్డించేలోపే వెళ్ళిపోయాడు. బాబాయ్ సేమియా పాయసం చేయి నీరజా నీరజా అన్నాడు. ముసలాడికి జీడిపప్పు అంటే ఎంత ఇష్టమో. చచ్చిపోయిన అలవాట్లు అభిరుచులు తెలుసుకుని ఏం చేస్తారండి? ఆవిడ బాధను అర్థం చేసుకోవాలి, అది పాయింట్. రత్నబాబు రత్నబాబు, నీకు మానవత్వం ఉంది కాబట్టేనయ్యా భూమిక బతికే ఉంది. రత్నబాబు రత్నబాబు బాగానే ఉందండి, నా సొక్క సిరిపేలా ఉంది. బాబు రత్నబాబు, మనవరాలు దిక్కులేని దాన్ని చేసి చచ్చిపోయాడయ్యా. రత్నబాబు రత్నబాబు సరే 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 రత్నబాబు రత్నబాబు, కంచి పట్టు చీర పెడతానన్నాడు ఏ ముసలోడు పెట్టకుండానే పోయాడు. సరే సరే అండి, ఊరుకోబెట్టచ్చు కదా. రత్నబాబు ఇదిగో నీరజా ఊరుకో. చెవులో చెప్పాల్సింది. రేపటి నుంచి నేను ఎవరిని బాబాయ్ బాబాయ్ అని పిలవాలి. రత్నబాబు రత్నబాబు ఓ రత్నబాబు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిందా తోడు తెంపుకొని వచ్చేసిందా? నీరజా ఊరుకో. రే పరా రత్నబాబు
వాళ్ళు లుంగి లాగేశారు, ఇప్పుడు సెట్ లాగేస్తాం. సరిపోయింది. రతిబాబు రతిబాబు ఉండమ్మా, అర్జెంటుగా శవం తీసేయండి అయ్యా, లేకపోతే శవంతో పాటు నన్ను తగిలిటేసేలా ఉన్నాయి. నేను ఒప్పుకోను. అయితే ఏంటి తీసుకెళ్ళిపో. బాబాయ్ తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. అది పాయింట్. నీరజ ఊరుకో. బాబు రతబాబు రతబాబు ఇంకో 2 ముక్కలై. అందరికీ సరిపోవాలి కదా, కొంచెం చూస్తేనండి. నువ్వు తినకపోతే ఎవడికిరా నష్టమా? అమ్మే ముక్కలైమ్మా. మీరు తినకపోతే ఆవిడకి నష్టం. ముసలాడు చచ్చిపోతే గుక్కబెట్టి ఏడ్చిందెవరు? నేను. గుండెలు బాదుకుని ఏడ్చిందెవరు? నేను. 2 ముక్కలు ఎగస్ట్రా తినకూడదా? వదిలేవే. మొక్కల కోసం గొక్క పెట్టి ఏడిసిందా? ఎవడ బాధ ఆడిది. 11 రోజుల దాకా ఉండాలి. ఊళ్ళో పనులేమవ్వాలి? ఏ రత్నబాబు, అవునండి, సత్యవతి అవ్వాలి, నేలవేనా అవ్వాలి. ఎంగిలి చేత్తో కొట్టకూడదని ఆగాను, లేకపోతే పాము కూసుమెండిసినట్టు ఒళ్ళంతా సీరేద్దును. చావు జరిగిన ఇంట్లో శుభకార్యం జరగాలంటారు. అయితే నువ్వు పెళ్లి చేసుకో. నోరు మీరు అబ్బలి గుడ్లు మొహోడ. ఆ గౌద బిళ్ళలో చెప్పడం, ఇమిడి గుడ్లో నవ్వటం. హే. ఇదిగో శ్వేత అని నా కొడుక్కిచ్చి పెళ్లి చేద్దాం. ఆడు బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మొన్న చీటింగ్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు. డే అయ్యని బోగస్ కేసులు రా. వద్దులే వదినా, మంచి ఫ్యామిలీలో అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. అంటే ఏందిరా, మాది మంచి ఫ్యామిలీ కాదా? మాట్లాడి మేమయ్యా. ఎరా దీని మంచి ఫ్యామిలీ కదా? వీళ్ళదింది మంది. మాది మంచి ఫ్యామిలీ కదా? మా అమ్మ నేను కాయ కష్టం చేసి దాచుకుని డబ్బులు ఇస్తాను, కాకపోతే నా ఒక్కటి చేయి చాలదు. నేను పట్టుబడి చేపలు వదిలేసాను అనుకుంటాను. మా రత్నమ్మ గారు కూడా సత్యవతికి నీలవేణకి 2 నెలల మెయింటెనెన్స్ వచ్చి ఇవ్వలేదు అనుకుంటారు. నా ఖర్చుల్లో నీ డెసిషన్ ఏంట్రా? ఏరా గౌద బిళ్ళలోడా, రూపాయి కూడా తీవా? రేపు నీకు సావు రాదా? నీ ముక్కులో దూదులు పెట్టరా, నీ నోట్లో తులసి తీర్థం పోయిరా. నువ్వు గమనిడా, నిన్ను గుంటలో పెట్టి గంట వాయించరా, నీ పెళ్ళానికి తాడుదే కదా, నీ బుర్ర బుగ్గిడిపోదా, నీ అస్థికలు నీళ్ళలో కలపరా. ఈవిడ చెప్తుందా సేవనార్థాలు పెడుతుందా? ఈవిడ నోట్లో మొసలు కూడా నోరు పెట్టలేదు, నువ్వెలా భరిస్తున్నావన్నయ్యా? మీ వదిలికేట్రా బంగారం. ఇదిగో నోరు మూసుకొని అందరం దగ్గరుండి ఆ పిల్లకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పోదాం. గయ్యాలు గంపపోయినా మంచి మాట చెప్పే వదినా. అంతేగా. మెడకి గంట తగిలించాక మోగొద్దంటే అలాగా? ఒరే గెడకొయ్యా, ఆ శ్వేత తినిందేవో కనుక్కున్నావంట్రా? నువ్వు బంధువా రా బంధువారా? నేను మాట్లాడతాను. మాట్లాడిపోయే. నువ్వు నాయన. ఏంటి రత్నం బాబు భజన చేస్తున్నావు? కొన్ని చెప్పుకోలేం. పర్లేదు చెప్పు. వద్దు, పరుగు పోద్ది. అంత పరువు తగ్గు పని ఏం చేసావు? ఇంకా ఏం చేయలేదు, ఏం చెప్పలేను, నన్ను ఎక్కువ మాట్లాడించుకో. తేడా ఉంది వ్యవహారం. ప్రసాదా, ఆ, మేనం చూసినావా? చూడలేదు వదినా. ఎటువాడి ఈ మనిషి? ఏమో ఉదయం నుంచి కనిపించలేదు. ఏరా గౌత బెల్లోడా, ఏమైందే? మీరు ప్రతిసారి గోధుమలు అనకండి, అవేమైనా పెప్పర్మెంట్ బిల్ల అన్నిసార్లు తలుచుకోవడానికి. సర్లే, ఏమైందే చెప్పా. కదిలించకండి. పొద్దున్నేనికి చెంపు పట్టుకుని వెళ్ళడం అలవాటండి. ఇది హైదరాబాద్ మర్చిపోయి ఉదయాన్నే రోడ్డు పక్కన చెంపు పట్టుకుని కూర్చునిపోయాడు. ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏమో ఈయన కుక్కను కూడా చెత్తకొడాడు. ప్రెసిడెంట్ చెప్పలేకపోయినావా? చెప్తారేంటి ఎక్కువ తంతనే భయపడ్డాడేమో. నీకేం పోయే కాలం రా, సిగ్గులేదా? చిన్నపిల్లలాగా రోడ్డు పక్కన కక్కుసిపోవడం ఏంది? లోపల బాత్రూమ్లు ఉన్నాయి కదా. నాకు చుట్టూ చెట్లు, ఆ వాతావరణం, పక్షుల శబ్దాలు అవన్నీ ఉండాలండి. ఆహా, నెమలి నాట్యాలు, కోయల గానాలు అక్కర్లేదా? నీ కక్కూస్ కోసం కేవీఆర్ పార్క్ కట్టించాలి ఇక్కడ. ఫోన్లే వదినా, ఇప్పటికే కడుపు ఉబ్బరం అయిపోయి ఉంటది. సర్లే, ఓ 2 పిచ్చి మొక్కలు తెచ్చుకుని ఆ బాత్రూంలో జావు. కంపు సచ్చినోడా. ఛ! ప్రసాద్, ఆ, ఈ విషయం మన ఊర్లో చెప్పకండి, పరువు పోద్ది. ఏది నువ్వు రోడ్డు మీద కూర్చుందా వదిన తిట్టిందా? సరే, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇలా పిచ్చి మొక్కలు తీసుకొస్తాను. సరేనోడు దొరికాడు నీకు. ఇదో రత్నం బాబు, బొడ్డు కుమ్ము రాసుకుని తాటి చెట్టుని చూడు, కక్కు సాగిపోద్ది. ఇంత పెద్ద సిటీలో తాడి చెట్టు ఎక్కడ దొరుకుద్ది? నెట్లో డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో చూసుకో, నీ కర్మ తర్వాత. ఏరా ఇంకా పాల నువ్వా? చచ్చే దరిద్రం, దరిద్రం. రాత్రి కొబ్బరి పచ్చడి చేస్తానక్క. చేసి అలాగే మసాలా టీ పెట్టొదినా.
ఏమయ్యో యాడిపోయావా? ఆ రత్నబాబు రోడ్డు మీద పిచికారీ చేశాడంట. ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పిలిచి మీటింగ్ పెట్టాడు. రత్నబాబే అని గ్యారెంటీ ఏమి? ఆనవాళ్ళు ఏమైనా వదిలేసి వచ్చాడా? సీసీటీవీలో రికార్డ్ అయ్యాయంట. పోనీలే, వైరల్ అయ్యి పెద్ద సెలబ్రిటీ అవుతాడు. ఇప్పుడు దాకా వాచ్మన్కి తెలిసింది, ఇప్పుడు ప్రపంచం మొత్తం పాకేసింది. అయ్యో బాబోయ్, ఆ వీడియో ఏం చేసుకుంటారండి? అయినా ఈ జనాలు మరీను మంచి చేస్తే తప్పట్లు కొడతారు, చెడు చేస్తే డప్పు కొడతారు. అయినా అశోకుడు లాంటి పెద్ద మనిషి రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటింతే నరికేసి బిల్డింగులు కట్టేశారు. కొన్ని రోజులకి పొదల సాటున చెట్టు సాటున అనే పదాలు పుస్తకాల్లోనే చూడాలి. ఎంతసేపు ఈ కంపు సచ్చినోడి గురించేనా? ఆ శ్వేత ఏడుస్తుంది, వచ్చి 11 రోజులైంది. ఎక్కడికైనా తీసుకుపోదాం. ఊటీగా కొడైగనాలక. నిన్నెవడు అడిగాడ్రా? ఈవిడ నాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు పహాదు. ఇచ్చినప్పుడు తీసుకుందులే. ఎక్కడ తీసుకెళ్దాం అన్నయ్య? ఏ ఊరైందిరా, మా ఇంటికి తీసుకెళ్తాం. దొంగతనంగా పెట్రోల్ అమ్మి బాగానే సంపాదించాడు. ఒరే సంసారి, అందుకేనా నీ పెళ్ళం పాలేరుతో లేచిపోయింది. దొంగతనంగా పెట్రోల్ అమ్మాల్సిన కర్మ మాకేంట్రా? ఆవిడ లేచిపోలేదండి, పుట్టింటికి వెళ్తూ పాలేరుని తోడు తీసుకెళ్ళింది. ఊరు తిరిగి వచ్చినప్పుడు దారి మర్చిపోయింది. ఒరే డిప్పా, ఆయ్ టీ మొత్తం తాగేహావా? లేదండి, కొంచెం ఉంది ఇంకా. ఫు. బ్రేక్ వైర్లు తెగిపోయినాయా, కావాలని ఇట్లేదా? ఊరు మారిన తర్వాత నీ పరువు పోయిందబ్బా. మొసలకే నీటిలోనే బలం. నువ్వు నోరు మీరా. పెద్దిల్లే కట్టారు. నువ్వు అనవసరంగా ఊర్లో ఉండి ప్రెసిడెంట్ అయిపోవు గానీ ఏడే ఉంటే వాచ్మెన్ గా పెట్టేసుకోనా? పెళ్ళవగానే వెంటనే ఊరెళ్ళి ఊపిరి పీల్చుకోవాలి. ఎల్లేవుగా, ఏ నీలవైన కొడుక్కి నీ పోలికలు వచ్చినాయంట. పైగా మీ నాన్నగారి పేరే పెడదాం అనుకుంటున్నారు. జలగండంలాగా నాకు స్థలగండం ఉన్నట్టుంది. ఎక్కడికి వెళ్ళినా పెంట అయిపోతుంది. అన్నయ్య ఏంటి ఇన్ని కార్లు ఉన్నాయి? సినిమా షూటింగ్లకి అద్దెకిస్తాను తమ్ముడు. ఓహో, సోకులు ఎక్కువే. ఇదిగో రత్తబాబు, వచ్చేటప్పుడు ఆ గోరింట కోసుకురా, శ్వేతకు పెడతా. డిప్పా, లేత గోరింటాకులు కర్పూరం మర్చిపోద్దే. అంటే ఏంటి? కర్పూరం అంటే కర్పూరం తీసుకురామని చెప్తున్నారు, తీసుకొచ్చాడు. ఏం మాట్లాడవేంటి నువ్వు? అందరూ కలిపి నోరు నొక్కేశారు కదా, మళ్ళీ ఊపొస్తుంది, ఊపెద్ది గాని. అప్పుడు దాకా ఉంటాం, పక్క వెళ్ళిపోతాం. సర్లే, గోరింటాకంట తీసుకురా. ఇలాంటి కారం అనుకుంటే పెళ్ళిళ్ళకి ఊరేగింపు తిప్పేవాళ్ళం. నువ్వు చెప్పరా, నీకు ఎలాంటి సంబంధం కావాలి? అదేమన్నా ఫుడ్డా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి. నీ తొండ చేతులకి ఎవడో పిల్లనివ్వళ్లే. మీరేంటండి ప్రతి డిస్కషన్లో నన్ను తిడతారు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిగుంటది. నోటికొచ్చిందల్లా వాగితే 4 కోసేస్తా. ఇంతకుముందు మటన్ షాప్లో పనిచేశారా? ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటనయ్యా, వదిలికి నేనంటే లెక్క లేకుండా పోతుంది. ఏంటి నీరజా, ఎప్పుడు ఆడిని అంటావు? ఆ మొహమే నాకు నచ్చలేదయ్యా. ఈవిడ కానీ మన ఊరు వచ్చిందంటే నియోజకవర్గం మొత్తం మనకు నెగిటివ్ అయిపోద్ది. రత్నబాబు మనల్ని గౌరవించి తన పెళ్లి బాధ్యత మనకు అప్పగించింది. నువ్వు మాట్లాడే పత్తేం బాలేదు. ఆడెంతేనయ్యా ఎద్దవా? బోర తిరుమలరావు కొడుకు, అమలాపురం. 4 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి. 2 ఎఫ్ఐఆర్లు 4 కేసులు కూడా ఉన్నాయి. చామాను పెహాదరావు గారని మన ఊరు పక్కనే రంప, మంచి అందగాడు. ప్యాకెట్ రైడ్ 3 ముక్కల ఆటలో బాగా ఫేమస్. మా చెల్లి కొడుకు దొంగనా కొడుకు. కొడుకు రాత్నాలు రాఘవ కుమార్ అని 100 ఎకరాల కొబ్బరి తోట, 10 ఎకరాల ఏకశెక్క. ఆడు మ్యాటర్లో పెద్ద బొక్క అన్నాడు. ముందు పిల్లం వదిలేసింది. అంపిలి బాలరాజు, పిల్లికల్లు, మంచి మనిషి. నువ్వు చెప్పావంటే ఆడు ఖచ్చితంగా ముంచే మనిషి అయి ఉంటాడు. పనిలో పని నా ఫోటో కూడా ఒకటి ఇచ్చాండి ఆ బ్రోకర్కి. ఏ ఆడు 10 కాలాలు బతకాలేం లేదా? ఏదైనా జాబ్ చూసుకుంటాను. నేను ఎవరికి భారం అవ్వాలనుకోవట్లేదు. ఏందమ్మా అంత మాట నేసావు? మీరు అత్తబాబు మావేమైనా చచ్చాడనుకున్నావా? వాడికేమన్నా కుష్టా ముష్టే? నీ పెళ్లి చేయడమే మాకు మ్యాటర్. ఇప్పుడు ఏమంటారు అత్తబాబు? వదిన గారు, మీరు సచ్చిన సేవను లేపు మరీ చంపే రకమండి. మీరంతా కలిపి మాట అనుకుని ఆఖరి నాకు చెప్పండి. తులసి నీళ్ళు పోయడానికే? ఒరే రత్తబాబు, ఈ రోజు నీకు కడుపు నిండా అన్నం పెడతా. థ్యాంక్స్. కూర చారు మాత్రం అడగబాక. నీకు అన్నం పెట్టడమే ఎక్కువ. ఇంత కళ్ళుప్పిస్తాన్రా, నోట్లో వేసుకో, పౌరుషం వస్తుంది. ప్రసాదు, నీరజ వదిన కొట్టు చంపేసేలాగుంది. ఇంటి తాళాలు ఎత్తే పైకెళ్ళి పడుకుంటాను. ఇలా అడుగుతావనే ఇంటికి ఫీజు పీకేసి కొంగు కట్టుకుని తిరుగుతుంది.
పొద్దున కల్లా లేకపోతే ఊరందరికీ కబురు చెప్పండి నీ పెళ్ళి నా సాగుకొచ్చింది.